మన ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి దాని వెనకున్న అసలైన మెదడు ఏంటి? ఈ విశ్లేషణలో ఆధునిక ఏఐకి ప్రాణం పోస్తున్న న్యూరల్ నెట్వర్క్ల గురించిన రహస్యాలను మనం ఛేదిద్దాం. అన్నింటికన్నా ముందు ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్న వేసుకుందాం. అసలు మన మెదడు ఎలా నేర్చుకుంటుంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అతిపెద్ద ఆవిష్కరణకు బీజం పడింది. మన మెదడులో కోట్లాది చిన్న చిన్న కణాలుంటాయన్నమాట. వాటిని న్యూరాన్లంటాం. ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టు ప్రతి న్యూరాన్ ఒక చిన్న ప్రాసెసర్ లాంటిది. ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, ఇతరులకు పంపిస్తుంది. ఇంతే. ఈ సింపుల్ ఐడియానే అన్నింటికీ మూలం. అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ బయోలాజికల్ డిజైన్ నుంచే ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు మనం వాడుతున్న అత్యంత పవర్ఫుల్ టెక్నాలజీస్లో ఒకదాన్ని తయారుచేశారు. చెప్పాలంటే ప్రకృతి నుండి నేరుగా సిలికాన్లోకి కాపీ కొట్టామన్నమాట. అయితే ఆర్టిఫిషియల్ న్యూరాన్ అంటే మన ఒంట్లో ఉన్న న్యూరాన్కి జిరాక్స్ కాపీ అనుకోవద్దు. అస్సలు కాదు. ఇది కేవలం దాని వెనకున్న అస్సలు ఐడియాని తీసుకుంటుంది. ఇన్పుట్స్ తీసుకోవడం, వాటిని ప్రాసెస్ చేయడం, ఒక అవుట్పుట్ని ఇవ్వడం, అంతే. ఆ సంక్లిష్టమైన బయాలజీ అంతటినీ ఒక సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములాగా మార్చడమే ఇక్కడ మ్యాజిక్. సరే, ఒక న్యూరాన్ సంగతి అర్థమైంది. దాన్ని నెట్వర్క్గా మార్చాం. మరి ఈ ఆర్టిఫిషియల్ బ్రెయిన్కి మనం ట్రైనింగ్ ఎలా ఇస్తాం? అసలు ఒక మెషీన్ ఎలా నేర్చుకుంటుందో ఇప్పుడు చూద్దాం. అన్నింటికన్నా పాపులర్ పద్ధతి సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్టూడెంట్కి ఆన్సర్ కీతో సహా ఒక బుక్ ఇచ్చినట్టు, నెట్వర్క్కి ప్రశ్న అంటే ఇన్పుట్, అలాగే సరియైన జవాబు అంటే అవుట్పుట్ రెండూ ఇచ్చేస్తాం. వాటి మధ్య ఉన్న సంబంధాన్ని అదే కనిపెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక సైకిల్లాగా ఒక లూప్లో జరుగుతుందన్నమాట. అదే ఈ లెర్నింగ్ లూప్. చూడండి, ఫస్ట్ నెట్వర్క్ ఒక గెస్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని కరెక్ట్ ఆన్సర్తో పోల్చి చూసుకుంటుంది. ఒకవేళ తప్పైతే ఆ ఎర్రర్ని వెనక్కి పంపించి తన కనెక్షన్లని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇలా వేలసార్లు, లక్షల సార్లు రిపీట్ అవుతూ ప్రతిసారి తనని తాను మెరుగుపరుచుకుంటుంది. అయితే ఈ టెక్నాలజీ ప్రయాణమంతా ఈజీగా ఏమీ సాగలేదు. ఒకానొక టైంలో ఈ ఐడియా ఇక పనికిరాదు, ఇది ముగిసిపోయిన అధ్యాయం అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అసలేంటా చారిత్రాత్మక అడ్డంకి? ఈ కథ 1943లో ఒక మ్యాథమెటికల్ మోడల్తో మొదలైంది. 1950లో వచ్చేసరికి పర్సెప్ట్రాన్ అనే ఆవిష్కరణతో ఏఐ ఫీల్డ్లో ఒక్కటే హడావిడి. కాని 1969లో వచ్చిన ఒకే ఒక్క పుస్తకం ఆ ఉత్సాహాన్నంతటినీ నీరుగార్చేసింది. ఆ పుస్తకం చాలా నిరాశాజనకంగా ఒక మాట చెప్పింది: న్యూరల్ నెట్వర్క్స్ ఒక డెడ్ ఎండ్ అని. వాళ్లు ఏకంగా మ్యాథమెటికల్గా ప్రూవ్ చేసి మరీ చెప్పారు, ఈ పర్సెప్ట్రాన్లు చాలా సింపుల్ పనులు కూడా చేయలేవని. దాంతో రీసెర్చ్ ఫండింగ్ ఆగిపోయింది, ఆసక్తి చచ్చిపోయింది. కొన్ని దశాబ్దాల పాటు ఈ ఫీల్డ్ చీకట్లోకి వెళ్ళిపోయింది. మరి వాళ్లు చెప్పింది నిజమేనా? ఇది నిజంగానే ఒక డెడ్ ఎండా? పరిశోధనా సమాజం ముందున్న ప్రశ్న ఇదే. ఆ సమయంలో చాలామంది అవుననే అనుకున్నారు. కాని అది ముగింపు కాదు. కొన్ని దశాబ్దాల నిశ్శబ్దం తర్వాత ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఐడియా మళ్లీ ఈ రంగానికి ప్రాణం పోసింది. అదే డెప్త్ యొక్క శక్తి. అవును, అది డెడ్ ఎండ్ కాదు. సొల్యూషన్ ఏంటో తెలుసా? ఆశ్చర్యంగా చాలా సింపుల్. కేవలం ఒక పొర కాకుండా మరిన్ని పొరలను జోడించడం. ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో హిడెన్ లేయర్స్ పెట్టడం ద్వారా ఈ నెట్వర్క్ల పవర్ ఊహించని రేంజ్లో పెరిగిపోయింది. తేడా ఏంటంటే, ఒక సింగిల్ లేయర్ నెట్వర్క్ ఒక కత్తెర లాంటిది. అది ఒకే సరళరేఖలో కట్ చేయగలదు. కాని మల్టీలేయర్ నెట్వర్క్ ఒక శిల్పి లాంటిది. ఎంత కాంప్లెక్స్ షేప్నైనా చెక్కగలదు. దీంతో చాలా క్లిష్టమైన సమస్యల్ని కూడా సాల్వ్ చేసే అవకాశం దొరికింది. అయితే అస్సలైన ప్రశ్నేంటంటే, ఇంత డీప్ నెట్వర్క్లకి ట్రైనింగ్ ఇవ్వడమెలా? దానికి సమాధానమే బ్యాక్ ప్రాపగేషన్. ఇది చాలా తెలివైన అల్గోరిథం. ఇదేం చేస్తుందంటే, నెట్వర్క్ చేసిన తప్పుని చివరి లేయర్ నుండి మొదటి లేయర్ వరకు వెనక్కి పంపుతూ దారిలో ఉన్న ప్రతి కనెక్షన్ని సరిచేస్తుంది. ఒకప్పుడు మిన్స్కి చేసిన విమర్శలకు ఇదే పర్ఫెక్ట్ సమాధానమన్నమాట. సరే, ఇంత థియరీ బాగానే ఉంది. కాని ఇదంతా మనకెలా ఉపయోగపడుతుంది? ఈ టెక్నాలజీ మన రోజువారీ జీవితాన్ని ఎలా శాసిస్తుందో ఒకసారి చూద్దాం.
నిజానికి ఈ టెక్నాలజీ టచ్ చేయని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. కార్ల దగ్గర్నుంచి ఏరోస్పేస్ వరకు, బ్యాంకింగ్ నుంచి మెడిసిన్ వరకు, న్యూరల్ నెట్వర్క్లు మన మోడర్న్ వరల్డ్లోని ప్రతి మూలని సైలెంట్గా మార్చేస్తున్నాయి. ఎన్ని అప్లికేషన్లు అనుకుంటున్నారు? వందల్లో కాదు, వేలల్లో. వందలాది ఫీల్డ్స్లో వేలాది విధాలుగా ఈ టెక్నాలజీ మన జీవితాల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. చాలాసార్లు ఇవి మనకు కనిపించువు కూడా, తెర వెనుక పనిచేస్తుంటాయి. మన స్మార్ట్ ఫోన్లలో, మన కార్లలో, మనం ఆన్లైన్లో గడిపే ప్రతి క్షణంలో ఎంతో కాంప్లెక్స్గా, గజిబిజిగా ఉండే డేటాని అర్థవంతంగా మార్చడానికి ఇవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఒక వ్యక్తి చేతిరాతను గుర్తించడం నుండి, ప్రమాదం జరిగినప్పుడు కార్లలో ఆటోమేటిక్గా బ్రేకులు వేయడం వరకు వీటి అప్లికేషన్స్కి హద్దే లేదు. ఒక్కసారి ఆలోచించండి, గూగుల్లో మీ ఫోటోలని ఆటోమేటిక్గా ట్యాగ్ చేయడం, మైక్రోసాఫ్ట్ యాప్స్లో ఒక భాషలోని మాటల్ని వెంటనే ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం, బ్యాంకులు మన క్రెడిట్ అప్లికేషన్ను క్షణాల్లో ప్రాసెస్ చేయడం, చివరికి ప్రాణాలు కాపాడటానికి సరియైన గుండెదాతను వెతకడం, ఈ లిస్ట్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఒక చిన్న మెదడు కణం యొక్క సింపుల్ మోడల్గా మొదలై ఈరోజు మన ప్రపంచాన్నే మార్చేస్తున్న ఒక గ్లోబల్ టెక్నాలజీగా ఎదిగింది. జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ కలిస్తే ఎంత అద్భుతం సృష్టించవచ్చో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రకృతి నుండి స్ఫూర్తి పొందిన ఈ ఆర్టిఫిషియల్ బ్రెయిన్స్ ఇప్పుడు మన ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అసలు ప్రశ్నేంటంటే, ఇవి తర్వాత ఏం నేర్చుకోబోతున్నాయి? వాటి నెక్స్ట్ ఆవిష్కరణ మన భవిష్యత్తును ఇంకేలా మార్చబోతోంది?